ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో బట్ట కాల్చి ఇండస్ట్రీ పైన వేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళే, అవును, ఇండస్ట్రీలో పనిచేసి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇంకా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇండస్ట్రీని బూచిగా చూపిస్తున్నారని చెప్పేసి ఒకటి నడుస్తుంది సార్. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ అనే విషయం పైన చాలామంది కెమెరాల ముందు వచ్చి వాళ్ళు మేము ఇబ్బంది పడ్డామని బాహాటంగా చెప్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నేను కూడా ఇబ్బంది పడ్డాను. కాస్టింగ్ కౌచ్ నిజం, సీరియస్, ఐమ్ నాట్ జోకింగ్, సీరియస్. ఎలా సార్? ఎలా ఏముంది దానికి సంబంధం ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, అనవసరం. అప్పుడు అంటే నేను చెప్పేది మిమ్మల్ని కూడా బ్లేమ్ చేశారా? బ్లేమ్ చేయాలి అట్లా చేయాలి. అంటే మగవాళ్ళకు కూడా ఉండదు, మగవాళ్ళకు ఉండదని మీ ఉద్దేశం? మగవాళ్ళకు కూడా ఉంటుంది. అవునా? ఓ ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా స్త్రీని ఈ ప్రపంచం మొత్తంలో స్త్రీని ఇంకో రకంగా చూడటం అనేది అలవాటు అయిపోయింది. అవసరానికి అంటే మ్యూచువల్ బెనిఫిట్స్ అనేది వచ్చేసినాయి అన్ని చోట్ల, అది మామూలు రొటీన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో కాన్సెన్షువల్ సెక్స్ అని ఒకటి కొత్తగా వచ్చింది. సో కోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది. సో ఇష్టమై చేస్తే ఏదైనా పర్లేదు అంటున్నారు. సో కాన్సెంటా ఇది కాదా, ఇది నేను పవర్ని ఉపయోగించి నిన్ను లొంగ తీసుకుంటే మళ్ళీ తప్పే. ఈ మా పాష్ కేసు కిందకి వెళ్తాం. ఈ మీరు చెప్పిన కాస్టింగ్ కౌచ్, నేను నీకు వేషం ఇవ్వాలంటే నువ్వు నాకు రావాలి అని అడిగితే పాష్లోకి వెళ్ళిపోతుంది, కేసులోకి వెళ్ళిపోతుంది. బట్ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని కూడా అనొచ్చుగా. నేను ఇప్పుడు అవతల వాళ్ళు వచ్చి నువ్వు నన్ను ఎలాగైనా తీసుకుని నాకు వేషం ఇవ్వని అంటే ఇప్పుడు నన్ను నేనేం చేయాలి? నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలా, తీసుకోకుండా వదిలిపెట్టాలా? ఓకే. సో ఇప్పుడు వాళ్ళు తప్ప నాది తప్ప, ఇట్లా ఆలోచించుకుంటూ పోతే చాలా ఉంటాయి. పోతే ఇది ఏంటంటే అన్ని చోట్ల ఉన్న అన్ని సమాజంలో ఉన్న ఏ సెక్షన్లో అయినా ఇది ఉంది. సినిమా వాళ్ళని ఎక్కువ మాట్లాడతాం ఎందుకంటే మనకి ఈ జనం చూస్తారు, ప్రతిరోజు జనం చూస్తూ ఉంటారు కాబట్టి దీనికి ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి పాలిటిక్స్ మానేశారు, దేశంలో ఏం జరుగుతుందో మానేశారు. ఇందాక చెప్పుకున్నట్టు సినిమా వాళ్ళ కేసులు మాత్రం రోల్ అవుతూ ఉంటాయి పేపర్లోను టీవీల్లోనూ, ఎందుకంటే ఇట్ ఈస్ సేలబుల్. ఓకే, అందుకని మాట్లాడతారు తప్ప అన్ని చోట్ల ఉన్నట్టు మన దగ్గర ఉంది 100% ఉంది, లేదని నేను అంటలా. అయితే ఎంత శాతం ఉంది అనేది ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు చేస్తున్నారా? లేదు, కొంతమంది చేస్తున్నారు. కొంతమంది మోసం చేసి సినిమా వాళ్ళు అని చెప్తున్నారు, అది ఎక్కువ ఉంది యాక్చువల్గా. మిగతా కొంత పర్సంటేజ్ ఉంది, 5% 10% ఉంటుంది డెఫినెట్. ఓకే, నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేసి దీర్ఘకాలికంగా పనిచేసిన కొంతమంది కూడా అంటారు ఇప్పుడు బయటికి వేషాలు తగ్గిన తర్వాత మాట్లాడుతున్నారు కెమెరా ముందుకు వచ్చి అని చెప్పేసి చాలా చెప్తారమ్మా. చాలా చాలా ఉన్నాయి అట్లా అనుకుంటే. సినిమా ఇండస్ట్రీ నాకేం చేసింది? నువ్వేం చేసావు? డబ్బులు తీసుకోకుండా వేషం వేసావా? డబ్బులు తీసుకోకుండా డైరెక్షన్ చేసావా? డబ్బులు తీసుకోకుండా ఏ పని చేసావా? నాకు ఏం చేసిందంటారు, ఎందుకు చేయాలి నీకు? నువ్వు పని చేసుకోవడానికి వచ్చావు, పని చేసుకున్నావు, డబ్బులు తీసుకున్నావు. నీకు డబ్బులు ఎగ్గొట్టారా చెప్తే ఫెడరేషను, యూనియన్, ఛాంబరో ఇంకోటో ఉండి నీకు ఇప్పిస్తుంది. అది వదిలిపెట్టేసి నువ్వు తాగి రేసులకి వెళ్ళి ఇంకోటి చేసి ఇంక రకరకాల వ్యసనాలు నీకు తగిలించుకొని, జబ్బులు తగిలించుకొని, నువ్వు డబ్బంతా పోగొట్టుకొని నాకు ఇండస్ట్రీ ఏం చేసింది నువ్వు రోజు వస్తే ఇండస్ట్రీ మీద ఇందాక పట్టగాల్చాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి సార్. మనం చిత్రపూరి అన్నారు కదా, చిత్రపూరిలో స్కూల్ ఒకటి ఉంది. అక్కడ ఒక స్కూల్ ఏం చేశారు, అంతకుముందు వాళ్ళు ఏదో చేసి వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బున్న వాళ్ళకి ఇచ్చి అది డబ్బున్నాడు. కింద సెక్షన్లో సింగిల్ బెడ్రూమ్ దగ్గర స్కూల్ పెట్టారు ఇప్పుడు మన పిల్లలు. పెడితే అది విజ్ఞాన్ జ్యోతికి ఇద్దామని వాళ్ళు అడిగారు. విజ్ఞాన్ జ్యోతి వాళ్ళే వచ్చి మన అడిగారు. విజ్ఞాన్ జ్యోతి అంటే వాళ్ళు పెద్ద సంస్థలు. అయితే నన్నే వచ్చి అడిగితే నేను చెప్పాను, మీరు చాలా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తారండి, అక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు అయ్యి వాళ్ళు అంత పెట్టుకోలేరు, మేము ఏదో డబ్బులు పెట్టాం ఆ డబ్బులకి మీరు ఇస్తానంటే ఉంటుందండి, మేము అట్లాగే ఇస్తాం, అట్లాగే అగ్రిమెంట్ చేస్తాం. సో దానికి ఇద్దామని చెప్పి మనం మొదలెట్టాం. మొదలు పెడితే ఇండస్ట్రీలో పనిచేసేవాడు ఒక పెద్ద మనిషి, అది ఎట్టా ఇస్తారు, అన్యాయం చేశారు, నాకెందుకు చెప్పరు, జనరల్ బాడీ పెట్టరు అని అతను జనరల్ బాడీలో చెప్తే కూడా అతను లెటర్ల మీద లెటర్ రాసి రోజు దీన్ని ఆపేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ విజ్ఞాన్ జ్యోతి లాంటి కార్పొరేట్ స్కూళ్ళు నీకు సబ్సిడైజ్డ్ రేట్లకు అక్కడ చేసి పిల్లలందరికీ చదువు చెప్తామంటే నువ్వు చెడగొడుతున్నట్ట బాగు చేస్తున్నట్ట? మీరు ఫిక్స్ చేసిన రేట్లకి చెప్తా ఉంటున్నారు వాళ్ళు.
అది మరి ఇది వీళ్ళు ఓకే. వీళ్ళంతా సమాజాన్ని కాపాడేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు. అవును. నాకు ఫోన్ చేశాడు అతను. ఫోన్ చేస్తే నన్ను అన్న, ఏమయ్యా ఆ స్కూల్ తగలెట్టారు, ఇది కూడా తగలెడతారా మీరు మంచి చేస్తే పిల్లలు మంచి జరగాలంటే ఇది రికార్డు చేసి మళ్ళీ దాని వాయిస్ అందరికీ పంపించారు వాట్సాప్లో. ఇది దీంట్లో నేను మాట్లాడిన తప్పేమన్నా ఉంటే కదా, నాకు పోయేదేం లేదు. వాళ్ళు బ్లేమ్ అవుతారు. నాకేంటి పోయేది, పంపించుకోమానండి, లేదా కట్ చేసి ఇంకోటి చేసి చేసుకోమానండి, నాకు పోయేదేం లేదు కదా. ఇప్పుడు పిల్లల భవిష్యత్తును పాడగొడుతున్నాడు కదా, వాడికి ఆ బాధ్యత లేదే అతనికి. ఇప్పుడు ఒక్కళ్ళు ఎదురు తిరిగితే తప్పే, మిగతా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా. ఎవరు ఈ సమాజంలో ఎవరైనా తిరగబడతారా? జనరల్ బాడీ పెట్టినప్పుడు జనరల్ బాడీలో అతను జనరల్ బాడీ మెంబర్ కాదంటారు వాళ్ళు, అసలు జనరల్ బాడీలో మెంబరే కాదంటారు. ఓ, అదొకటి ఉంది. ఓకే. ఓకే ఓకే. ఇప్పుడు సెకండ్ సేల్ బ్యాచ్కి మెంబర్లు అవ్వరు కదా జనరల్ బాడీలో. ఈ రకరకాల సమస్యలు ఇవి. ఓకే. ఇంత ఏడిస్తే అతని పిల్లలు అక్కడ చదవట్లా, అతని పిల్లలు ఇంకెక్కడో చదువుతున్నారు. అది ఎంక్వైరీ చేశాం. అతని పిల్లలు చదువుతున్నారా, ఎందుకు ఇతను గొడవ చేస్తున్నారంటే అతని పిల్లలు ఇక్కడ చదవట్లేదు సార్, వేరే స్కూల్లో చదువుతున్నారు. ఓకే. ఇక్కడ పెడతానికి వీలు లేదంటాడు. అతని పిల్లలు చదివించుకో. అతను అక్కడ ఉంటున్నారు, అసలు చిత్రపూర్లో ఉంటున్నారా? ఉంటాడట.